అన్నమాట, లోకాశలను త్యజించేసేయాలి. యోహాను పత్రిక 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. అవి తండ్రి వల్ల పుట్టినవి కావంటున్నాడు. లోక సంబంధమైనవి గనుక లోకమును దాని ఆశ గతించిపోను. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలబడతాడు, మధ్యలో వెళ్ళిపోడు. అదే ఇక్కడ అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్నమాటనైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అదే సిలువలో ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు, నేరస్తులుగా తేబడ్డారు. ఆ 2 దొంగల్లో ఒకడేమో ప్రభువును వెక్కిరించాడు, దేవుని కుమారుడు అయితే ఈ సిలువ మీద నుండి నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. కానీ రెండోవాడు ఏమన్నాడు, యేసు మాకైతే ఈ శిక్ష న్యాయమే, నీవు మాత్రం ఏ పాపము చేయలేదయ్యా, నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో. ఇది నిజమైన పశ్చాత్తాపం.